చంద్రబాబుకు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని రాజకీయ సినీ ప్రముఖులు ఆకాంక్షించారు. 75వ పుట్టినరోజు సందర్భంగా చంద్రబాబుకు శుభాకాంక్షలు తెలిపారు. సీఎం చంద్రబాబు దార్శనికత, శ్రమించే గుణం, నిరంతరం పనిలో ఆయన చూపే ఉత్సాహం అద్భుతమని కీర్తించారు. స్నేహితుడు చంద్రబాబుకు పుట్టినరోజు శుభాకాంక్షలు అంటూ ప్రధాని నరేంద్ర మోదీ ట్వీట్ చేశారు. చంద్రబాబుకు దీర్ఘాయుష్షు, ఆరోగ్యకరమైన జీవితం ప్రసాదించాలని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. భవిష్యత్ రంగాలపై దృష్టి సారించి ఏపీ అభివృద్ధికి అవిశ్రాంతంగా శ్రమిస్తున్నారని ప్రశంసించారు. సీఎం చంద్రబాబుకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అంకితభావంతో చంద్రబాబు చేసే ప్రయత్నాలు ఆంధ్రప్రదేశ్ను కొత్త శిఖరాలకు తీసుకెళతాయన్నారు. సీఎం చంద్రబాబు ఆయురారోగ్యాలతో మరిన్ని పుట్టినరోజులు జరుపుకోవాలని రాష్ట్ర గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ ఆకాంక్షించారు. విజన్, డైనమిక్ నాయకత్వంతో రాష్ట్రాభివృద్ధికి కృషి చేస్తున్నారని ప్రశంసించారు. సీఎం చంద్రబాబుకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఆర్థికంగా కుంగిపోయిన రాష్ట్రాన్ని పునరుజ్జీవింపజేయడం చంద్రబాబు లాంటి దార్శనికుడికే సాధ్యమని కొనియాడారు. 4గోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న చంద్రబాబు నిరంతరం పనిలో చూపే ఉత్సాహం అద్భుతమన్నారు. భవిష్యత్తును ముందే అంచనా వేసి అందుకనుగుణంగా వ్యవస్థల్ని నడిపించే విధానం స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. వజ్రోత్సవ జన్మదిన శుభ సమయాన చంద్రబాబుకు సంపూర్ణ ఆయుష్, ఆనందం ప్రసాదించాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నట్లు పవన్ తెలిపారు. ప్రజలకు మరింత సేవ చేసే శక్తి చంద్రబాబుకు భగవంతుడు ఇవ్వాలని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఆకాంక్షించారు. చంద్రబాబుకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ఆయన ఆయురారోగ్యాలు ప్రసాదించాలని భగవంతుణ్ణి వేడుకున్నారు. చంద్రబాబు దీర్ఘాయుష్తో జీవించాలని వైసీపీ అధినేత జగన్ ఆకాంక్షించారు. జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్ చేశారు. నిరంతరం ప్రజాసేవకు అంకితమైన చంద్రబాబు ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లు సుఖశాంతులతో వర్ధిల్లాలని తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ ఆకాంక్షించారు. బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డి, కేంద్ర మంత్రి బండి సంజయ్ చంద్రబాబుకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు 75వ పుట్టినరోజు సందర్భంగా సినీ తారలు ఆయనకు విషెస్ తెలిపారు. చంద్రబాబుతో దిగిన చిత్రాన్ని ఎక్స్ వేదికగా చిరంజీవి షేర్ చేశారు. దూరదృష్టి, శ్రమించే గుణం, దార్శనికత, ఉత్సాహవంతుడు, నిబద్ధత కలిగిన నాయకుడు లభించడం తెలుగు ప్రజల అదృష్టమని కొనియాడారు. దార్శనికత, కృషి, పట్టుదల, అంకితభావం ఉన్న గొప్ప నాయకుడంటూ చంద్రబాబును కీర్తించారు. ఆయురారోగ్యాలతో పాటు ప్రజల కోసం కనే కలను నెరవేర్చే శక్తిని ఆ భగవంతుడు చంద్రబాబుకు ప్రసాదించాలని చిరంజీవి ట్వీట్ చేశారు. ఏపీని స్వర్ణాంధ్రప్రదేశ్ దిశగా నడిపిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబుకు జన్మదిన శుభాకాంక్షలంటూ రాఘవేంద్రరావు ట్వీట్ చేశారు. రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధి కోసం గొప్ప విజన్తో ఆలోచిస్తూ నిరంతరం శ్రమిస్తున్నారని కొనియాడారు.